మోక్షం కోసం అన్వేషణ. అనారోగ్యంతో బాధపడుతున్న నా తండ్రిని కాశీలోని ముక్తిభవన్ తీసుకెళ్లి, ఆయన త్వరగా ఈ లోకాన్ని విడిచిపెడతారని ఆశిస్తూ నేను ప్రయాణం మొదలుపెట్టాను. అది నా మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయం కాదు. కానీ తండ్రి నిరంతరం అనారోగ్యం, ఆయన బలహీనత, మందులు, వైద్యానికి అవుతున్న అంతులేని ఖర్చులు నన్ను పూర్తిగా అలసిపోయేలా చేశాయి. ఆయన కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశాను. ఇక ఈ భారాన్ని మోయలేనేమో అనే ఆలోచన నాలో బలపడింది. అప్పుడే నా స్నేహితుడు కాశీలోని ముక్తి భవన్ గురించి చెప్పాడు. హిందూ విశ్వాసం ప్రకారం కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. చివరి రోజులు గడపడానికి ముక్తి భవన్ ఎంతో ప్రసిద్ధి. నీ తండ్రిని అక్కడికి తీసుకెళ్తే ఆయనకు మోక్షం లభిస్తుంది, నీకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పాడు. అలా ఒకరోజు నేను నా తండ్రితో కలిసి రైలు ఎక్కాను. తండ్రి కిటికీ పక్కన కూర్చొని బయట చూస్తున్నారు. ముఖమంతా అలసట కనిపిస్తున్నా కళ్ళలో మాత్రం ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం రా బాబు అని అడిగాడు. కాశీకి అని చెప్పాను. కాశీకా? అయ్యో నా మహదేవ, ఎన్నో ఏళ్లుగా ఆ యాత్ర చేయాలని కోరుకుంటున్నాను బాబు అని అన్నాడు. ఆయన ముఖంలో విరిసిన ఆనందం నా హృదయాన్ని గుచ్చేసింది. అయినా నేను దాన్ని పట్టించుకోనంతగా నటించాను. ప్రయాణమంతా తండ్రి గత జ్ఞాపకాలను చెబుతూ ఉన్నారు. నేను చిన్నప్పుడు జ్వరంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు నా పక్కన ఎలా కూర్చునేవారో, నా స్కూలు ఫీజులు చెల్లించడానికి నా తల్లి తన గాజులు ఎలా అమ్మిందో, నాకు సైకిల్ కొనివ్వడానికి రాత్రి వేళల వరకు ఆటో ఎలా నడిపారో, సైకిల్ కొనివ్వడానికి రాత్రి వేళల వరకు నన్ను గురించి ఎంత బాధపడ్డారో నేను వింటూనే ఉన్నాను. కానీ చెప్పడానికి నా దగ్గర మాటలు చాలా తక్కువ. దీర్ఘ ప్రయాణం తర్వాత మేము వారణాసికి చేరుకొని ముక్తి భవన్కు వెళ్ళాం. అక్కడ మరణ నిశ్శబ్దం ఉంటుందని అనుకున్నాను. కానీ నేను చూసింది వేరే ప్రపంచం. చిన్న చిన్న గదులు, తెల్లని గోడలు, నెమ్మదిగా తిరుగుతున్న పాత ఫ్యాన్లు, మరణం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థనలు చేస్తూ నడుస్తున్న సన్యాసులు. మాకు కేటాయించిన గదిలో తండ్రిని పడుకోబెట్టాను. బాబు, చాలా అలసిపోయాను, కాసేపు పడుకుంటాను అని తల ఊపాను. ఆయన నిద్రపోయిన వెంటనే టేబుల్పై ఉన్న నా బ్యాగ్ తీసుకొని నిశ్శబ్దంగా బయటకు నడిచాను. వెనక్కి చూడకుండా త్వరగా వెళ్ళిపోతుండగా ఒక గది తలుపు కొద్దిగా తెరిచి ఉండడం గమనించాను. లోపల ఓ వృద్ధుడు కిటికీ దగ్గర కూర్చుని బయట చూస్తున్నాడు. చేతిలో పాత ఫోటో ఉంది. అది బహుశా ఆయన భార్యదో పిల్లలదో అయి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఆ ఫోటోను చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. మరో గదిలో ఓ వృద్ధురాలు కళ్ళు మూసుకొని చేతిలో జపమాలతో ప్రార్థిస్తోంది. ఆమె పక్కన ఎవరూ లేరు. అయినా ఆమె ఒంటరిగా లేదు. ఆమె జ్ఞాపకాలే ఆమెకు తోడుగా ఉన్నాయి. వరండా చివరలో మరో వృద్ధ తండ్రి మంచంపై పడుకుని ఉన్నారు. ఆయన చేతిని పట్టుకుని ఒక యువకుడు కూర్చున్నాడు. నాన్న, నేను ఉన్నాను, భయపడకండి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఆ వృద్ధుడు అది విన్నాడో లేదో నాకు తెలియదు. కానీ ఆ కొడుకు గొంతులో ప్రేమ మాత్రం స్పష్టంగా వినిపించింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మరణాన్ని ఎదురు చూస్తున్నారు. కానీ నిజానికి వారు ఇంకేదో కోసం ఎదురు చూస్తున్నారని నాకు అనిపించింది. ఒక ఫోన్ కాల్, ఒక ఆప్యాయమైన సందర్శన, నాన్న అని పిలిచే కూతురు గొంతు, నేను వచ్చాను అని చెప్పే కొడుకు మాట. వారు నిజంగా ఎదురు చూస్తున్నది అదే. అప్పుడే అక్కడే ఒక ఉద్యోగి నాతో అన్నాడు, సార్, ఇక్కడికి వచ్చేవాళ్ళు మరణానికి భయపడరు, కానీ తమ వాళ్ళు తమను మర్చిపోయారనే బాధ మాత్రం వారిని లోపల కరిగిస్తూ ఉన్నది. కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని అంటారు. కానీ సొంత పిల్లల మధ్య ప్రశాంతంగా కన్ను మూయడం, ఒంటరిగా ఇక్కడ మరణించడం రెండూ ఒకటే కావు. కొద్దిసేపు ఆగి మళ్ళీ అన్నాడు, ఇక్కడికి వచ్చిన చాలామంది వ్యాధితో కాదు సార్, తమ పిల్లలు తమను వదిలేశారనే బాధతోనే త్వరగా చనిపోతారు. ఆ మాటలు నా మనసును కుదిపేశాయి. చుట్టూ చూశాను. కొన్ని కళ్ళు తలుపు వైపు నిలిచిపోయాయి, ఎవరో వస్తారేమో అని. కొన్ని కళ్ళు ఆకాశం వైపు చూస్తున్నాయి, ఎవరో పిలుస్తారేమో అని. మరికొన్ని కళ్ళలో ఆశ అనే వెలుగు కూడా మిగల్లేదు. మిగిలింది ఒక్క ఎదురు చూపే. హఠాత్తుగా నాకు నా తండ్రి గుర్తొచ్చారు. నేను పరిగెత్తుకుంటూ తిరిగి గదికి చేరుకున్నాను. తండ్రి మంచంపై కూర్చొని ఉన్నారు.
చెమటలతో తడిసిపోయి బలహీనంగా తెరిచి ఉన్న తలుపుల వైపే చూస్తున్నారు. నన్ను చూడగానే ఆయన ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది. నేనిప్పుడు వెళ్ళిపోతే రేపటి నుంచి ఈ తలుపు వైపు ఆశగా చూసే మరో ముఖంగా నా తండ్రి కూడా మారిపోరా? ఆ క్షణంలో ముక్తి భవనం నాకు కేవలం ఒక భవనం కాదు. తమ జీవితమంతా ఇతరుల కోసం గడిపిన వారు చివరిసారి ప్రేమతో కూడిన ఒక స్పర్శ కోసం ఎదురుచూసే నిశ్శబ్ద ప్రపంచంలా అనిపించింది. అలాంటి ఆలోచనలో ఉండగానే బాబు అని నాన్న పిలిచారు. ఏమైంది నాన్న అన్నాను. నువ్వు వెళ్ళలేదా? ఏంటి? ఎక్కడికి వెళ్తాను? నన్ను ఇక్కడ వదిలేసి వెళ్తాలనే ఉద్దేశంతోనే నన్ను తీసుకొచ్చావని నాకు తెలుసు. కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ అన్నారు. అయినా నేను నిన్ను తప్పుపట్టను. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పిల్లలకు భారంగా మారిపోతారు. బహుశా నేను కూడా నీకు భారమై ఉంటాను అని చెబుతూ నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో బాబు, తల్లిదండ్రులకు లభించే గొప్ప మోక్షం కాశీలో చనిపోవడం కాదు, తమ పిల్లల హృదయాల నుంచి తొలగిపోకుండా ఉండడమే. నన్ను ద్వేషించకు బాబు. నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియలు మాత్రం చేయి. ఆ మాటలు నా హృదయాన్ని ముక్కలు చేశాయి. ఇక్కడ ఎక్కువసేపు ఉండకు బాబు, వెళ్ళు. కానీ వెళ్లే ముందు నీ తండ్రిని ఒక్కసారి కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టు. ఇంకోసారి నిన్ను హత్తుకోవాలనుందిరా అని ఆయన నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నాన్న అని అప్రయత్నంగా పలికాను. నేను ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చేశాను. ఏళ్ల తరబడి నా మనసులో పేరుకుపోయిన స్వార్థం, లెక్కలు నా కళ్ళీలలో కరిగిపోయాయి. ఆ రాత్రి నేను ముక్తి భవన్లోనే తండ్రి పక్కన పడుకున్నాను. నిద్రలో ఉన్న ఆయన ముఖంపై ముడతలను చూస్తూ ఒక నిజం గ్రహించాను. నా జీవితంలో అత్యంత సురక్షితమైన స్థలం ఒకప్పుడు ఈ మనిషి భుజమే. నేను భయపడినప్పుడు నన్ను ఒడిలోకి తీసుకున్నవారు ఆయనే. నేను పడిపోయినప్పుడు లేపినవారు ఆయనే. నేను ఓడిపోయినప్పుడు నా వెన్నంటి నిలిచినవారు ఆయనే. అలాంటి తండ్రిని ఆయన జీవితపు చివరి రోజుల్లో నేను ఎలా వదిలేయగలను? మరుసటి ఉదయం ఇంటికి తిరిగి వెళ్లేందుకు టికెట్లు బుక్ చేశాను. బయలుదేరే సమయంలో అక్కడి సిబ్బంది తండ్రి ప్రశాంతత మరణం కోసం సన్యాసులను పిలిచి ప్రార్థనలు చేయించాలని సిద్ధమయ్యారు. నేను వారిని వారించాను. ఇక వాటి అవసరం మాకు లేదు అన్నాను. మోక్షం పొందింది నా తండ్రి కాదు, మోక్షం పొందింది నేను. తండ్రి ఆశ్చర్యంగా నన్ను చూశారు. అదేంటి బాబు? నేను ఆయన చేతిని పట్టుకున్నాను. పదండి నాన్న, ఇంటికి వెళ్దాం. ముందు గంగలో స్నానం చేసి పరమేశ్వరుడిని దర్శించుకుందాం పదా అని అన్నాను. అంటే నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదా అని అడిగారు నాన్న. ఎందుకుండాలి? విముక్తి కావాల్సింది మీరు కాదు, తన సొంత తండ్రినే భారంగా చూసిన నా మనసే. నా తండ్రి కళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆ క్షణంలో కాశీ ఆలయాల గంటల నాదం కంటే నా తండ్రి కళ్ళ నుంచి జారిన ఆ నిశ్శబ్ద కన్నీటి బొట్టు మరింత పవిత్రంగా అనిపించింది.